వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దొద్దిగుంట. ఈరోజు నేను మీకోసం మరో కొత్త ఇండిపెండెంట్ హౌస్, ఇది వచ్చేసి మనకి సాకేత్లో వస్తుందండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి 24/59 డైమెన్షన్స్తో చాలా మంచిగా వస్తుందండి. మొత్తం 158 స్క్వేర్ యార్డ్స్లో ఇండిపెండెంట్ హౌస్ చూడొచ్చు మీరు. ఈస్ట్ ఫేసింగ్లో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ పోర్షన్ వచ్చి 2 కార్ పార్కింగ్స్, అదేవిధంగా 4 టూ-వీలర్ వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి స్పేస్ అయితే వస్తుంది. అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో మనకి డబుల్ బెడ్రూమ్ పోర్షన్ వచ్చి లిఫ్ట్తో పాటు ఉందండి. లిఫ్ట్ కూడా మనకి వస్తుంది. సో ఈ వీడియోలో నేను మీకు ఇండిపెండెంట్ హౌస్ మొత్తం టూర్ చేసి చూపిస్తాను. అదేవిధంగా ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ నేను రెగ్యులర్గా ఛానల్లో తీసుకొని వస్తున్నాను. అదేవిధంగా మీరు నా వెబ్సైట్ కూడా చూడండి. వెబ్సైట్లో మీకు నచ్చిన ప్రాపర్టీస్ కూడా తప్పకుండా ఉంటాయి. సో వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, చెక్ చేయండి. అదేవిధంగా ఈ ప్రాపర్టీ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ నేను వీడియోలోనే ఇస్తున్నాను. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక డిలే చేయకుండా మనం ఈ ప్రాపర్టీ మొత్తం టూర్ చేసి చూద్దాం. మీరు చూస్తున్నారు కానీ మనకి ఈ ఇండిపెండెంట్ హౌస్ అనేది మనకి 30 ఫీట్ రోడ్స్లో చాలా మంచిగా ఆక్యుపై అయ్యి ఉన్న ఇండిపెండెంట్ హౌస్లో వచ్చింది. మీరు గమనించవచ్చు, మనకి ఇక్కడ మీరు గమనిస్తే చెట్లు పెట్టుకోవడానికి కొద్దిగా ప్లాంటేషన్ కోసం స్పేస్ కూడా వచ్చి చాలా బాగా వచ్చింది. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది ఫ్రంట్లో ఎలివేషన్లో ఆరెంజ్, క్రీమ్ కలర్ ఇంకా గ్రే కలర్ టైల్స్ యూస్ చేసి చాలా బాగా వచ్చింది. రైలింగ్ కూడా వచ్చి బాగుంది. మనకి మీరు గేట్ గమనిస్తే ఆల్మోస్ట్ మనకి 9.5 ఫీట్ దాకా గేట్ కూడా వైడ్ ఉంది. అదేవిధంగా మనకి స్టేర్స్ చూసుకుంటే, ర్యాంప్ చూసుకుంటే మనకి కాంక్రీట్ తోటి ఫినిష్ అయ్యి చాలా బాగా వచ్చింది. నేను మళ్ళీ ఒకసారి మీకు ఎలివేషన్ చూపిస్తున్నాను, మీరు చూడొచ్చండి. ఎలివేషన్ ఈ విధంగా చాలా బాగా వచ్చింది. నేను ఇప్పుడు మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మీకు చూపించే ముందు ఈ ప్రాపర్టీ మీరు గమనిస్తున్నారు కానీ ఈ ఇండిపెండెంట్ హౌస్ కూడా మనకి G+2 మొత్తం 5 బెడ్రూమ్ ట్రిప్లెక్స్ విల్లా. అది మనకి లిఫ్ట్తో పాటు 2 కార్ పార్కింగ్స్ వచ్చి చాలా బాగా వస్తుంది. నేను మీకు ఇప్పుడు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మీకు ఇండిపెండెంట్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్, సెకండ్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ నేను మీకు చూపిస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో నేను ఇప్పుడు మీకు పార్కింగ్ స్పేస్ చూపిస్తున్నాను. ముందుగా మీరు గమనించవచ్చు, మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో ఈ విధంగా బోర్వెల్ అయితే డిక్ చేశారు. ఇది మనకి ఎన్ని ఫీట్ డిక్ చేస్తారో నేను డిస్క్రిప్షన్లో మీకు డిస్ప్లే చేస్తాను. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మనకి మున్సిపల్ వాటర్ స్టోరేజ్ ఇక్కడ వచ్చింది. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి బీచ్ కలర్ టైల్స్తో పాటు చాలా మంచిగా వచ్చి ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ వచ్చింది. లిఫ్ట్ కూడా మనకి ఇక్కడే పెట్టుకోవచ్చు. సో లిఫ్ట్ కూడా వస్తుంది మనకి. అదేవిధంగా మనకి ఇక్కడ మీరు గమనిస్తే ఈధర్ మీరు స్టోర్ రూమ్ లాగా యూస్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మీరు టాయిలెట్ లాగా అయినా యూస్ చేసుకోవచ్చు ఇది. సో ఇప్పుడు నేను మీకు గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఏదైతుందో ఆ పోర్షన్ నేను మీకు చూపిస్తాను. అంతకంటే ముందు మీరు పార్కింగ్ స్పేస్ చూడొచ్చండి. మొత్తం మనకు పార్కింగ్ స్పేస్ అనేది ఈ విధంగా వచ్చింది. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా మీరు గమనిస్తే ఫాల్ సీలింగ్ కూడా మనకి ఈ విధంగా వచ్చి చాలా బాగా వస్తుంది. మీరు గమనిస్తే మనకి కార్ పార్కింగ్, ఒక కార్ పార్కింగ్ మనం ఇక్కడ చేసుకోవచ్చు, హ్యాచ్ బ్యాక్ అయినా మిడ్ సైజ్ ఎస్యూవీ అయినా. అదేవిధంగా ఈ స్పేస్లో కూడా ఒక కార్ పార్క్ చేసుకోవచ్చు, 2 కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా 2 వీలర్స్ కూడా మీరు ఒక 4 2 వీలర్స్ దాకా పార్క్ చేసుకోవచ్చు అండి, ఇబ్బంది లేకుండా. ఇప్పుడు నేను మీకు గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఏదైతే నేను మీకు చెప్పానో అది మీకు చూపిస్తాను. అంతకంటే ముందు మీరు గమనిస్తే మనకి బీచ్ కలర్ టైల్స్తో పాటు ఈ విధంగా చాలా బాగా వచ్చిందండి. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఏ విధంగా వచ్చిందో అది కూడా నేను మీకు చూపిస్తాను. గ్రౌండ్ ఫ్లోర్లో లైట్స్ లేవండి, ఇది న్యాచురల్ లైట్, డే లైట్ కండిషన్స్లో నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. సో మనకి ఈ విధంగా 2x4 టైల్స్తో పాటు చాలా బాగా వచ్చింది. అదేవిధంగా మీరు పైన రూఫ్ కూడా చూడొచ్చు. ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వలేదు, మొత్తం మనకి లైటింగ్ కండిషన్స్ అన్నీ మనమే వాల్స్కే పెట్టుకోవాలి. సో మనకి డైనింగ్ స్పేస్ అనేది ఈ విధంగా ఇక్కడ వచ్చి మనకి లివింగ్ రూమ్, హాల్ అనేది ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ 3 సీటర్ సోఫా వచ్చి మనకి వాల్ మౌంట్ ఇక్కడ మీరు గమనిస్తే ఈ వాల్కి టీవీ అయితే వస్తుంది. అదేవిధంగా మనకి నార్త్ సైడ్లో ఒకటి 4x4 డైమెన్షన్స్తో విండో కూడా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను మీకు కిచెన్ చూపిస్తున్నాను. కిచెన్ మీరు గమనిస్తే మనకి L ప్లాట్ఫామ్లో వచ్చింది, మొత్తం గ్రానైట్ టాప్ వచ్చి చాలా బాగా వచ్చింది. అదేవిధంగా మీరు గమనిస్తే 3x3 డైమెన్షన్స్తో విండో కూడా వచ్చింది. ఇక్కడ మీరు గమనిస్తే టైల్స్ కూడా 7 ఫీట్ హైట్ వరకు టైల్స్ కూడా వచ్చి చాలా బాగా వచ్చిందండి. ఇక్కడ మీరు సౌత్ సైడ్లో కూడా ఒకటి మిడ్ సైజ్ డోర్ వచ్చింది. సో మనకి కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అయినా, ఇంటిలో యూటెన్సిల్స్ క్లీన్ చేసుకోవడానికైనా లేదా అన్నిటికీ మనము ఆ డోర్ యూజ్ చేస్తాము. ఇప్పుడు నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. డే లైట్ కండిషన్స్లో ఈ విధంగా ఉంటుందండి. లైట్స్ లేవు, సో లైట్స్ లేవు కాబట్టి కొద్దిగా డార్క్గా ఉంది.
ఆరెంజ్ కలర్ పెయింటింగ్ వచ్చి చాలా బాగా వచ్చింది. ఆరెంజ్ కాదు, లైట్ పింక్ కలర్ వచ్చింది. అల్మారా స్పేస్ కూడా వచ్చింది. మనకి రూమ్ కూడా సఫిషియెంట్ 10x10 డైమెన్షన్స్తో ఉందండి ఇది. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇది కామన్ టాయిలెట్ కూడా ఇక్కడ వచ్చిందండి. మొత్తం కామన్ టాయిలెట్స్ కూడా వెస్ట్రన్ స్టైల్లోనే వస్తుంది, మొత్తం కమాట్స్ అయినా ఏవైనా. ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఉన్నది. ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 12x10 డైమెన్షన్స్తో వచ్చిందండి. సో మీరు చూడొచ్చు, మనకి సౌత్ సైడ్లో 4x4 డైమెన్షన్స్ విండో వచ్చి అల్మారా స్పేస్ వచ్చి మనకి ఇక్కడ మీరు గమనిస్తే టాయిలెట్ బాత్ కూడా అటాచ్ టాయిలెట్ బాత్ వచ్చి చాలా స్పేషియస్గా వచ్చిందండి, అటాచ్ టాయిలెట్ బాత్. ఇప్పుడు నేను మీకు ఈ బెడ్రూమ్ నుంచి నేను మీకు ఫస్ట్ ఫ్లోర్లో మనకి డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో అది నేను మీకు చూపిస్తాను. అంతకంటే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మనకి స్టైర్స్ అనేది ఈ విధంగా వచ్చిందండి, మొత్తం యూ షేప్లో వస్తుంది పైకి వెళ్ళే కొద్దీ. సో లిఫ్ట్ కూడా మధ్యలో వస్తుంది. నేను మీకు ఈ ఇండిపెండెంట్ హౌస్ అంతా చూపిస్తున్నాను. ఇది మనకి డబుల్ బెడ్రూమ్ పోర్షన్. మనకు పార్కింగ్ స్పేస్ మీకు బాల్కనీ ఏరియాలోకి చాలా బాగా కలిసి వస్తుంది. మనకి ఎదురుగా ఈ స్పేస్ ఏదైతే ఉందో ఎదురుగా మనకి ఇదంతా పార్కింగ్ స్పేస్, లైక్ పార్క్ వస్తుందండి ఇదంతా. మనకి ఎప్పుడు ఇక్కడ వెంటిలేషన్ అయినా లేదంటే పార్కింగ్ స్పేస్ అయినా ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరు కంప్లైంట్ కూడా చేయరు బయట మనం వెహికల్స్ పెట్టుకున్నా కూడా. సో ఈ స్పేస్ అనేది చాలా బాగా కలిసి వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తున్నాను. మెయిన్ డోర్ మీరు చూడొచ్చండి, ఈ విధంగా చాలా బాగా వచ్చింది. మెయిన్ డోర్ ఈ విధంగా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. మీరు చూడొచ్చండి, లివింగ్ స్పేస్ అనేది ఈ విధంగా చాలా బాగా వచ్చింది. ఆల్మోస్ట్ ఈ స్పేస్ కొద్దిగా మనకి 9 feet by 10 feet దాకా వచ్చిందండి. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే హాల్ అనేది మనకి చాలా బాగా వచ్చింది. టీవీ యూనిట్ అనేది అక్కడ పెట్టుకుంటాం. మనకి ఇక్కడ 4 to 5 members సీటింగ్ కెపాసిటీ వస్తుంది లివింగ్లో, ఈ రూమ్లో మనకి ఇక్కడ. అదేవిధంగా నార్త్ సైడ్లో 4x4 డైమెన్షన్స్తో విండో కూడా వచ్చింది. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ కూడా నార్త్ సైడ్లో 4x4 డైమెన్షన్స్తో విండో వచ్చింది. అదేవిధంగా మనకి కిచెన్ రూమ్ వచ్చేసి ఇక్కడ వచ్చిందండి, మీరు గమనించవచ్చు. కిచెన్ రూమ్ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చింది, ఎల్ ప్లాట్ఫామ్తో చాలా బాగా వచ్చింది. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి వాష్ ఏరియా అనేది ఇక్కడే వస్తుందండి. వాష్ ఏరియా మీరు గమనించవచ్చు, వాష్ ఏరియా ఇక్కడే వచ్చింది. అదేవిధంగా చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ కూడా నేను మీకు ఎలా ఉందో చూపిస్తాను. లైట్స్ వేసి, కింద లైట్స్ లేవు కానీ ఇక్కడ లైట్స్ ఉన్నాయి. సో మనకి కింద కంటే ఇక్కడ చాలా స్పేషియస్గా వచ్చిందండి. లైటింగ్ కండిషన్స్ కూడా చాలా బాగుంది. మనకి ఇంటికి సౌత్ సైడ్లో కూడా ఇంకా ఏం కన్స్ట్రక్షన్ కాలేదు. సో ఆ ఎఫెక్ట్ కూడా మనకి చాలా బాగా వస్తుంది. నార్త్ సైడ్లో మనకి 4x4 డైమెన్షన్స్తో విండో, అటాచ్ టాయిలెట్ బాత్ వచ్చి చాలా బాగా వస్తుందండి. మీరు గమనించవచ్చు, ఈ విధంగా మీరు మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు. సో ఫాల్ సీలింగ్ కూడా మీరు గమనించవచ్చు, ఈ విధంగా వచ్చి చాలా బాగా వచ్చిందండి. అల్మారా స్పేస్ వచ్చింది. కింగ్ సైజ్ బెడ్ కూడా యూస్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఎలా వచ్చిందో నేను మీకు చూపిస్తాను. అంతకంటే ముందు మీరు ఒకసారి ఈ స్పేస్ మొత్తం ఒకసారి చూడొచ్చండి, చాలా బాగా వచ్చింది. మీరు గమనిస్తే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్ టాయిలెట్ బాత్తో వచ్చిందండి. ఇది 10x10 డైమెన్షన్స్తో రూమ్ అయితే వచ్చింది. అదేవిధంగా మీరు గమనిస్తే అటాచ్ టాయిలెట్ బాత్తో ఈ రూమ్ అయితే వచ్చింది. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, ఈ విధంగా అటాచ్ టాయిలెట్ బాత్తో వచ్చింది, చాలా బాగా వచ్చింది. మనకి స్పేస్ అనేది రూమ్లో షెల్ఫ్స్ అనేవి చాలా బాగా వచ్చాయి, మీరు అది కూడా గమనించవచ్చు. అదేవిధంగా మనకి నార్త్ సైడ్లో ఈ రూమ్లో కూడా 4x4 డైమెన్షన్స్తో విండో కూడా వచ్చిందండి. ఈ విధంగా చూడొచ్చు మీరు, అది కూడా చాలా స్పేషియస్గా అయితే వచ్చిందండి. లివింగ్ స్పేస్ అనేది చాలా బాగా వచ్చిందండి ఇండిపెండెంట్ హౌస్ కోసం. 59 డెప్త్ ఉంది కాబట్టి చాలా బాగా వచ్చింది. ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చి మనకి 1.45 CR కోట్ చేస్తున్నారు. సో ఒకవేళ మీకు ఈ లొకేషన్ ఇది సాకేత్లో వస్తుంది, సాకేత్ లొకేషన్లో కప్రా మున్సిపాలిటీలో వస్తుంది. ఈ ఇండిపెండెంట్ హౌస్ 1.45 crore నేను చెప్పినట్టుగా కోట్ చేస్తున్నారు. ఒకవేళ లొకేషన్ ప్రైస్ రెండు మీకు మ్యాచ్ అవుతుంది, మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. నేను ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం నేను మీకు టూర్ చేసి చూపిస్తాను. అదేవిధంగా ఛానల్లో మీరు మొదటిసారి వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ నేను రెగ్యులర్గా తీసుకొని వస్తున్నాను. సో మీకు నచ్చిన ఇండిపెండెంట్ హౌస్ ఏదున్నా సరే నన్ను కన్సల్ట్ చేయండి, నేను మీకు సైట్ విజిట్ చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాను. ఈ ఇండిపెండెంట్ హౌస్ కోసం మీకు
ఆల్మోస్ట్ 80% హోమ్ లోన్ కూడా వస్తుంది. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. నేను మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.